ఇంట్లో సింపుల్‌గా ఎవ్వరైనా సరే ఈజీగా చేసుకునే రాఖీ మెథడ్ అయితే చూయిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇట్లా ఒక కార్డ్‌బోర్డ్‌లో కొంచెం థిక్‌గా ఉన్న ఒక బోర్డ్ లాంటిది ఒకటి తీసుకొని, దానికి మీకు ఏ కలర్ థ్రెడ్ కావాలో అది. లేదంటే మీ దగ్గర మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా థ్రెడ్ ఉందో అది తీసుకొని ఇలాగ రౌండ్స్ చుట్టండి. కనీసం ఒక 50 రౌండ్స్ అయినా చుట్టితే మనకు థిక్‌గా వస్తది. ఇలాగ చుట్టుకొని ఇలా మిడిల్‌లో కట్ చేయొద్దు. జస్ట్ ఇలాగా అది రిమూవ్ చేసేసి మిడిల్‌లో ఇప్పుడు ఆ రెండిటిని కలిపి మిడిల్‌లో నాటేసేసి, తర్వాత మనం నాట్ వేసిన తర్వాత అటు సైడు, ఇటు సైడు కూడాను ఇప్పుడు సీజర్‌తో కట్ చేసేయాలి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇలాగా మిడిల్‌లో నాటేసి అటు సైడ్ ఇటు చేస్తూ కట్ చేసేసి ఇలాగా ఒక 2, 3 టైమ్స్ ఇలాగ చుట్టుకొని ఇలాగ రెడీ చేసుకోండి. ఒకటేసారి కనీసం 50, 50 కన్నా ఎక్కువ కనీసం ఒక 100 రౌండ్స్ అయితే చుట్టితే మనకు థిక్‌గా వస్తుంది. అప్పుడు ఎక్కువ టైమ్స్ చుట్టాల్సిన అవసరం ఉండది. ఇప్పుడు నేను 50 లేయర్సే చుట్టాను కాబట్టి ఇలాగ ఎక్కువ టైం పట్టింది. తర్వాత ఇలాగ ఒక వైట్ కొంచెం థిక్‌గా ఉన్న పేపర్ తీసుకోండి. ఏది లేదు అనుకుంటే నేనేం చేశానంటే మనకు స్టిక్కర్స్ ప్యాకెట్స్ ఉంటాయి గదా! స్టిక్కర్ ప్యాకెట్‌లో వచ్చినది మనకు థిక్‌గా ఉంటుంది కదా! అదైతే తీసుకున్నాను. దానికి ఇలాగ గ్లూ పెట్టుకొని మిడిల్‌లో మనం ఏదైతే కట్ చేసుకొని మిడిల్‌లో నాటేసుకున్నామో అవన్నీ కూడాను ఇలాగ రౌండ్‌గా వచ్చేలాగా ఒక్కదానికి మంచిగా ఇలాగ నీట్‌గా రౌండ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. మళ్ళీ గ్లూ పెట్టుకుంటూ స్టిక్ చేసుకోండి ఇలాగ. మీరు కనీసం ఒక 100 రౌండ్స్ అయినా చుట్టితే గనక థిక్‌గా వస్తుంది. అప్పుడు 3 టైమ్స్, 2 టైమ్స్ చుడితేనే మనకు రౌండ్ ఫుల్ సర్కిల్ వచ్చేస్తది. ఇలాగ. ఇలాగ అన్నీ నీట్‌గా మనం రౌండ్‌గా కట్ చేసుకొని ఇలాగ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత సర్కిల్ అనేది నీట్‌గా వచ్చేలాగా వీటన్నిటిని అంటే థ్రెడ్స్ ఎక్కువ తక్కువగా ఉండకుండా ఒకటే లెవెల్‌లో ఉండేలాగా ఇలాగ నీట్‌గా ట్రిమ్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది కదా! చూడండి ఎంత సూపర్‌గా కనిపిస్తుంది. ఇలాగ నీట్‌గా ట్రిమ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్లూ, గ్లూ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. చిన్న గ్లూ అయితే పెట్టుకొని ఇలాగ పర్ల్స్ ఉంటే పర్ల్స్ తీసుకోండి. ఇలాగ మిడిల్‌లో పెద్ద పర్ల్ పెట్టుకొని చుట్టూరుగా కూడాను చిన్న పర్ల్స్ అయితే పెట్టుకుంటున్నాను. లేదు మీ దగ్గర పర్ల్స్ కూడాను అవైలబుల్‌గా లేవనుకుంటే గనక మనకు కొన్ని ఫ్యాబ్రిక్స్ పైన, డ్రెసెస్ పైన, పాత వాటిపైన స్టోన్స్ ఉంటాయి కదా! మంచి స్టోన్స్ షైనింగ్ మాత్రం పోకుండా అలాగే ఉంటాయి. అలాంటి స్టోన్స్ అయితే కొంచెం ఒక 4, 5 తీసుకొని ఇలాగ మిడిల్‌లో పెద్ద పర్ల్ పెట్టుకొని ఇలాగ చుట్టూరుగా నేను చిన్న చిన్న పర్ల్స్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర పర్ల్స్ లేనప్పుడు ఆ స్టోన్స్ అయితే తీసుకొని ఇలాగ స్టోన్స్‌ని ఇలాగ రౌండ్‌గా పెట్టేసుకోవడమే అంతే. చాలా ఈజీ. మనకు నచ్చిన రాఖీ మేక్ చేసి మనం కడితే గనుక ఇంకా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సాటిస్ఫాక్షన్‌గా కూడా ఉంటుంది. మనమే రాఖీ తయారు చేశామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అందులోనూ చాలా సింపుల్ మెథడ్ ఎవ్వరైనా కూడాను చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైంది కదా! తర్వాత ఇలాగ నీట్‌గా స్టిక్ చేసుకున్న తర్వాత ఇది కాస్త డ్రై అయిపోయేదాకా అలాగా సైడ్‌కి వదిలేసేయండి. ఇది కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు థ్రెడ్ తీసుకొని థ్రెడ్ అయితే దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఆరిపోయింది కదా! బ్యాక్ సైడ్ మళ్ళీ గ్లూ పెట్టుకుంటున్నాను. ఇలాగ గ్లూ పెట్టుకొని మన దగ్గర ఉన్న థ్రెడ్ అయితే నేను ఈ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ అయితే మనము డిజైన్స్ చేసుకోవడానికైతే మనం యూజ్ చేస్తాము. మీ దగ్గర ఈ థ్రెడ్ లేకపోతే గనక మన దగ్గర ఉన్న థ్రెడ్‌ని థిక్‌గా ఒక 10, 12 లైన్స్ వచ్చేలాగా మనకెంత సైజ్ కావాలో అంత సైజ్ 10, 12 రౌండ్స్ చుట్టి మనకు సైజ్ కట్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. థిక్‌గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న థ్రెడ్ అయితే పెట్టేసి అటాచ్ చేసేసి తర్వాత ఈ థ్రెడ్ అనేది ఊడిపోకుండా బ్యాక్ సైడ్ ఇంకొక లేయర్ అయితే మనము ఒక క్లాత్ లాంటిది అటాచ్ చేయాలి. ఈ క్లాత్ దానికి ఎక్కడికి పోవాలి నేను మళ్ళీ క్లాత్ ఎట్లా అని అనుకుంటే గనక మన దగ్గర క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా! మనం సామాన్లు కొనుక్కున్నప్పుడు క్లాత్ బ్యాగ్స్ వస్తాయి కదా! క్యారీ బ్యాగ్స్ దాంట్లో నుంచి కొంత క్లాత్ తీసుకొని ఇలాగ రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని దానికి గ్లూ పెట్టి అటాచ్ చేసుకోవడమే అంతే. నేను నెక్స్ట్ ఇక్కడ పర్ల్స్ పెడితే ఎలా ఉంటుందని ట్రై చేశాను కానీ పర్ల్స్ పెట్టకుండా ఇలాగనే జస్ట్ బాగుంది. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదా! దాన్ని చిన్నగా రౌండ్‌గా కట్ చేసేసుకొని దానికి ఈ థ్రెడ్ పైనుంచి మళ్ళీ అటాచ్ చేసేస్తే అంతే మన రాఖీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా ట్రై చేయండి.